తెలుగు సినీ అభిమానులకు ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. వచ్చే సంక్రాంతి బాక్స్ ఆఫీసు పోరు ఊహించినంత హోరాహోరీగా ఉండకపోవచ్చనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న NBK111 సినిమా సంక్రాంతి రేస్ నుంచి తప్పుకునే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ వార్త నిజమైతే సంక్రాంతి బరిలో మిగిలే సినిమాల పరిస్థితి ఎలా ఉంటుంది? అనిల్ రావుపూడి సినిమా నిజంగానే సేఫ్ జోన్లోకి వెళ్ళిందా? ఈ మార్పు వెనుక కారణాలేంటి? ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో NBK111 రూపొందుతోంది. ఇప్పటికే ఈ భారీ కాంబినేషన్ పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా భారీ స్థాయిలో నిర్మాణం కొనసాగుతోంది. మొదట ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుగ్గా విడుదల చేయాలని ప్లాన్ చేసినట్లు ప్రచారం జరిగింది. సంక్రాంతి అంటే కుటుంబ ప్రేక్షకులు, మాస్ ఆడియన్స్ ఇద్దరు థియేటర్లకు వచ్చే సమయం కావడంతో మేకర్స్ కూడా అదే సీజన్ను టార్గెట్గా చేశారు. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరింత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో మేకర్స్ విడుదల తేదీని ముందుకు జరిపే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అంటే సంక్రాంతి వరకు వేచి చూడకుండా ఈ ఏడాది డిసెంబర్లోనే సినిమాను విడుదల చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. కాబట్టి ప్రస్తుతం ఇవన్నీ ప్రచారంలో ఉన్న సమాచారం మాత్రమే. ప్రతి ఏడాది సంక్రాంతి అంటే స్టార్ హీరోల సినిమాల మధ్య భారీ పోటీ కనిపిస్తోంది. ఈసారి కూడా మొదట పలువురు స్టార్ హీరోల సినిమాలు వస్తాయని వార్తలు వచ్చాయి. కానీ ఒక్కో సినిమా ఒక్కో కారణంతో విడుదల తేదీలను మార్చుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో మొదట అనుకున్నంత భారీ క్లాష్ జరిగే అవకాశాలు తగ్గుతున్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం అనిల్ రావుపూడి దర్శకత్వంలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న సినిమా మాత్రం సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతుందని సమాచారం. ఒకవేళ మిగతా స్టార్ సినిమాలు నిజంగానే వాయిదా పడితే సంక్రాంతి సీజన్లో పెద్ద పోటీ లేకుండా అనిల్ రావుపూడి సినిమాకి మంచి అవకాశాలు దక్కే ఛాన్స్ ఉంది. సాధారణంగా సంక్రాంతి సమయంలో ఎక్కువ థియేటర్లు, మంచి షోలు, ఫ్యామిలీ ఆడియన్స్ ను సపోర్ట్ లభిస్తాయి. అందుకే ఈ పరిస్థితి ఆ సినిమాకు పెద్ద ప్లస్ గా మారొచ్చు. అనిల్ రావుపూడి పేరు వినగానే కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ గుర్తుకు వస్తోంది. ఆయన తెరకెక్కించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాల్ని అందుకున్నాయి. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా సంక్రాంతి సీజన్లో వచ్చిన ఆయన సినిమాలు ప్రేక్షకుల్ని బాగా అలరించాయి. అందుకే ఈసారి కూడా ఆయన సినిమాపై ట్రేడ్ వర్గాల్లో మంచి నమ్మకం కనిపిస్తోంది. మరోవైపు బాలయ్య సినిమా డిసెంబర్లో విడుదలైతే కూడా కొన్ని ప్రయోజనాలు ఉండొచ్చు. డిసెంబర్ చివరి వారంలో క్రిస్మస్ హాలిడేస్, న్యూ ఇయర్ సెలవులు ఉండటంతో మంచి కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సంక్రాంతి పోటీని పూర్తిగా తప్పించుకొని సోలోగా విడుదలయ్యే అవకాశం కూడా ఉంటుంది. దీంతో థియేటర్ల లభ్యత, ప్రేక్షకుల దృష్టి మొత్తం ఆ సినిమా పైన ఉండే అవకాశం ఉంది. అందుకే మేకర్స్ ఈ నిర్ణయాన్ని పరిశీలిస్తున్నారని టాలీవుడ్లో చర్చ సాగుతోంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బాలయ్య అభిమానులు రెండు వర్గాలుగా చర్చిస్తున్నారు. కొంతమంది సంక్రాంతికే రావాలని కోరుకుంటుండగా మరికొందరు సినిమా పూర్తి స్థాయిలో నాణ్యతతో రావాలంటే రిలీజ్ వాయిదా పడినా పర్వాలేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మంచి కంటెంట్ ఉంటే ఏ సీజన్లో వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం బాలకృష్ణ NBK111 సంక్రాంతి రేస్ నుంచి తప్పుకొని డిసెంబర్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు ఖచ్చితంగా చెప్పలేం. మరోవైపు అనిల్ రావుపూడి సినిమా మాత్రం సంక్రాంతి బరిలో కొనసాగితే పెద్ద పోటీ లేకుండా మంచి అవకాశాలు దక్కే పరిస్థితి కనిపిస్తోంది. ఇక అసలు పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే మేకర్స్ అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే. ఈ అప్డేట్ పై మీ అభిప్రాయం ఏంటి? బాలయ్య సినిమా సంక్రాంతికే రావాలనుకుంటున్నారా, లేక డిసెంబర్ రిలీజ్ బెస్ట్ అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.